జల వివాదంపై కమిటీ వేయాలని కేంద్ర జలశాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించారు. అమరావతిలో కృష్ణా బోర్డు, హైదరాబాద్లో గోదావరి బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టు కాలువలను టెలిమెట్రీల ఏర్పాటు, శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. బనకచెర్లపై చర్చ జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. కృష్ణా నది మీద, గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి అధికారులు, ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. 2020 సంవత్సరంలో ఇద్దరు సంతకాలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఆ ప్రశ్ననే మాట్లాడలే. ఇవాళ 25లో పరిష్కరించడానికి ముందుకు వచ్చినప్పుడు మీకు అది ఒక సమస్యలాగా కనిపిస్తుంది. చంద్రశేఖరరావు మొత్తం తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్కి దారదత్తం చేసిండు, అన్యాయం చేసిండు. వాటిని పరిష్కరించడానికి ఒక విధి విధానాలను ముందుకు తీసుకొచ్చినాం. ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లను వినియోగిస్తుంది, తెలంగాణ ఎన్ని నీళ్లను వినియోగిస్తుందో గుర్తించడానికి టెలిమెట్రీ పెట్టాలని ఒక సమస్యకు పరిష్కారం చూపించడం శాశ్వతంగా. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ లో ఒకటి, తెలంగాణలో ఒకటి ఉండాలని 2020 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా నిర్ణయం జరిగింది. రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చట్టంలో ఉందో ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో గతంలో తెలంగాణలో ఉన్న ప్రభుత్వం దాన్ని కొంత టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పూర్తిగా పెట్టియడంలో అంత పట్టుబట్టలేదు, కొంత నిర్లక్ష్యం జరిగింది. ఈ 18 నెలల్లో మేము ఎప్పటికప్పటికి కేఆర్ఎంబి గానీ సెంట్రల్ గవర్నమెంట్ గానీ ఇన్సిస్ట్ చేస్తూ వచ్చాం. ఈ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెడితే కృష్ణా నదీ జలాల్లో ఏ రాష్ట్రం ఎంత ఉపయోగించబడుతుంది, ఏ కాలువలో ఎక్కడి నుంచి నీళ్లు పోతున్నాయని స్పష్టంగా ఉంటుందని చెప్పి ఒక అడుగు ముందుకేసి భారత ప్రభుత్వం గానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ దానికి ఫండ్స్ ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వమే మొత్తం దానికి అయ్యే నిధులు మేము కేటాయించుకొని అన్ని చోట్ల టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఒక సెంట్రలైజ్ పాయింట్ లో కృష్ణా నదీ జలాలు ఇక్కడి నుంచి ఏడికి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి, తక్కువ ఉపయోగపడుతున్నాయి అనే విషయాన్ని కొద్దిగా క్లారిటీ ఉండాలి అందరికి. మరి ముఖ్యమంత్రి గారు, నేను రిపీటెడ్ గా ఫాలోఅప్ లో ఉన్నాం. కేఆర్ఎంబికి నిధులు కూడా విడుదల చేసినాం. ఒక తుది నిర్ణయంగా టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పాయింట్స్ లో యుద్ధ ప్రాతిపదిన వార్ ఫుటింగ్ లో మెజర్స్ తీసుకుని పూర్తి చేయాలని ఒక నిర్ణయం. ఒక మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి వాతావరణంలో మరి 3 అంశాల మీద ఈ రోజు మీటింగ్ లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి, ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో కెనాల్స్ కి వెళ్ళేటువంటి అవుట్ఫ్లో దగ్గర టెలిమెట్రీ మరి ఇరు రాష్ట్రాల్లోనూ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మరి ఇద్దరు రాష్ట్రాలు కూడా అంగీకరించడం జరిగింది. శ్రీశైలం సంబంధించినటువంటి ఆ రిపేర్స్, రక్షణ చర్యలు కూడా వెంటనే తీసుకోవాలనేటువంటి నిర్ణయం. సిడబ్ల్యూసి రికమెండేషన్స్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో అదేవిధంగా రక్షణ చర్యలు కూడా వెంటనే చేపట్టి ఆ శ్రీశైలం ప్రాజెక్టుని అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలనేటువంటిది కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. మూడవది, కేఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో ఉండేటువంటి విధంగా, గోదావరి నదికి సంబంధించి టీఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో ఉండేటువంటి విధంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరి యొక్క కేంద్ర మంత్రివర్యుల ఆధ్వర్యంలో